నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న బోడుప్పల్ మల్లన్న గుడి దగ్గర జరిగిన సంఘటన ఈరోజు ఎంత కలకలం రేపుతుందంటే, ఎందుకంటే ఒక జిమ్ ట్రైనర్ని ఆ డంబెల్తో కొట్టి కనుగుడ్డంతా బయటకు వచ్చేసి అతి కిరాతకంగా పాత కక్షలు పెట్టుకొని అతి కిరాతకంగా అయితే చంపడం జరిగింది. కిషోర్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇంతకు ముందు ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా? వేరే దగ్గర ఉండే, అయితే అక్కడి తీసి ఇక్కడ పెట్టుకున్నాడు. ఇది బాగా నడుస్తుంది జిమ్ అని చెప్పి ఆ పాత కక్షలు పెట్టుకొని చేసేది పని. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని అదే కొడుకే చచ్చిపోయాడు. అది బాగా అంతే పాత కక్షలే. ఇప్పుడు మీ మధ్యలో ఏమైనా వార్నింగ్ ఇవ్వడాలు లేదని మీ అబ్బాయి మీతో చెప్పారా? ఇట్లా ఉన్నారు, ఇట్లా గొడవలు పెట్టుకుంటున్నారు? ఏది చెప్పలేదు నాకు, ఇప్పటివరకు ఏది చెప్పలేదు. డాడీ మంచిగా నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది మంచిగా అని చెప్పన్నాడు. అంటే 7:40 నిన్న మా బావగారి దినాలు ఉండే జిడికల్లా. అక్కడికి ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే ఏమంటే అక్కడి నుంచి మా ఫ్యామిలీతోనే వచ్చేసిన నేను. మా భార్య మా ఇద్దరు వదినారు. బండి మేము బస్సు కారు తీసుకుని వెంటనే ఏమంటే ఊరికి వచ్చేసాను. వచ్చేటప్పుడు అభయ హాస్పిటల్లో చేశారు. ఎవరు తీసుకెళ్లారు? ఎవరికైనా చెప్పారా? వాళ్ళు ఎలా తెలిసింది మీకు అక్కడ ఈ ఘటన జరిగింది అని? వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇటు అప్పటికి నేను మా బాబాయ్ కంటే ముందు 1.5 hour ముందు నేను వచ్చా. నేను కూడా సేమ్ ఫంక్షన్కి వెళ్ళాను. 1.5 ముందు నేను 1.5 hour ముందు వచ్చా. స్టార్ట్ అయిపోయారు. వాళ్ళ రోపే వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా జిమ్లో పిల్లలు, వాళ్ళు తీసుకెళ్ళి అబ్బాయి హాస్పిటల్ కత్తితో పాటు తీసుకెళ్ళి ఆడ అడ్మిట్ చేసారు. తర్వాత సంథింగ్ వాళ్ళు ఏం చేశారు, సిటీ స్కాన్ ఇది తలకాయ బాగా దెబ్బ తాకింది అంటే అంబులెన్స్లో ఉప్పలు వేసుకెళ్ళి మళ్ళీ ఉప్పలు తీసుకుపోయి మళ్ళీ దాంట్లో సిటీ స్కాన్ తీసుకొని వచ్చి మళ్ళీ అబ్బాయి హాస్పిటల్కి వచ్చినాం. ఆ తర్వాత సంథింగ్ వాళ్ళు ఏం చేశారు, 4-6 hours అవుతుంది, ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేయలేదు. మరి ఏంది పరిస్థితి అంటే సంథింగ్ ఇట్లా అవుతుంది, మరి ఇంత అవుతుంది అంటే సరే సంథింగ్ మేము గాంధీకి పోతామని గాంధీకి వచ్చి ఆ లోపు మా బాబాయ్ వచ్చాడు. అట్లా మళ్ళీ మా బాబాయ్ అది తెలియదమ్మా, మేము డీటెయిల్ కనుక్కోవాలి. ఇంకా కూడా టైం లేదు మాకు. తెలియగానే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాం మేము హాస్పిటల్ ఆ లోపు వెళ్ళిపోయారు వాళ్ళు, తీసుకెళ్ళారు. మేము తర్వాత మేము జాయిన్ అయ్యాడు. తర్వాత మళ్ళీ 1.5 తర్వాత మళ్ళీ బాబాయ్ జాయిన్ అయ్యాడు. అట్లా అయితే ఈ కనుగుడ్డు బయటకు వచ్చేసింది అనేసి కూడా చెప్తున్నాను. రైట్ సైడ్ అవునవును. ఆ డంబుల్స్తోనే కొట్టిరు మేడం. సంథింగ్ ఏమైందో లేదు. ఇంకోటి ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళు కూడా వచ్చారు రాత్రి 10 గంటలకి. వాళ్ళు జిమ్ ఓపెన్ చేసి వాళ్ళు చూపించినాము. ఓపెన్ చేసి అంతా క్లూస్ టీమ్ ఉంటుంది కదా మేడం, వాళ్ళంతా తీసుకున్నారు. సంథింగ్ రేపు సంథింగ్ తెలుస్తుంది అట్లా. ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం కోరుతున్నారు? ఈ న్యాయం కావాలి మేడం. కానీ ఎలాంటి న్యాయం ఇది? మనిషే పోయాడు మా తమ్ముడు, శిక్ష పడాలి కదా మేడం. చేసినాం మేడం, చేసి మేడిపల్లి పిఎస్లో ఇచ్చినాము. అప్పుడు వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు. అట్లా ఒక్కరు దొరికారండి, పిఎస్ఎల్నే ఉన్నంట. అయితే ఇప్పుడు అంత మించి 4 ఎవరు ఏం కదని తెలియదు మనకు. అట్లా ఇప్పుడు ఏంటంటే నా కన్న కొడుకు చూసుకుంటాం. బంద్ చేసిరు అవి, బంద్ చేసి అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి బంద్ చేసిరు. అది బంద్ చేసి పని చేసిరమ్మా. అది మా బాధ. దాంట్లో జిమ్లో కూడా బ్లడ్ పడింది. ఫోరెన్సిక్ వాళ్ళు వాడు తీసుకున్నారు. బ్రాస్లైట్ పడింది అవతలోడిది, స్పీడ్స్ అవతలోడిదే అన్నీ. నిన్న ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి తీసుకురు అన్నీ. రేపు సంథింగ్ తెలుస్తుంది. అట్లా ఇదంతా పాత కక్షలతో కూడి కావాలనే చంపిరు అనేసి కూడా వీళ్ళ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. వీళ్ళకు కూడా న్యాయం జరగాలి అనేసి కోరుకుంటున్నారు.